అసలు దేవుడితో మీకు ఎందుకు గొడవ వచ్చిందో ఒకసారి చెప్పండి సార్. నాకు కోపం వచ్చిందే ఆ దేవుడి పైన కాదురా, ఎక్కడున్న రాయి పైన. అవికృతి రూపంలో ఉన్న ఒక రాయిని తీసుకొచ్చి దానికి పసుపు కుంకుమ పెట్టి దాన్ని దేవుడు అని చెప్పగానే ఇక్కడున్న గొర్రెలందరూ పరిగెట్టుకుంటూ వెళ్ళి దానికి పాలాభిషేకం, నెయ్యాభిషేకం, అభిషేకాలని, పువ్వులని, కొబ్బరికాయలని, అంటి పండ్లని దేవుడికి కాదు అక్కడున్న రాయికి ఈ జనాలు వేలుకు వేలు, కొంతమంది అయితే లక్షలు ఖర్చు పెట్టి మరీ పూజలు చేస్తారు. అదే గుడి బయట పూట అన్నం కోసం అడుక్కున్న వాళ్ళు రోజంతా ఎండలో కూర్చొని, బాబు మాకు రూపాయి దానం చేయండి అని మా పూట అన్నం కోసం సింగిల్ రూపాయి కూడా ఎవడు పడాడు. ఇదంతా ఆ గుడిలో ఉండి మీరందరూ దేవుడు అంటారు కదా, ఇదంతా ఆయన చూస్తూ ఉంటాడు, ఆయనకు అంతా తెలుసు, ఎవరి కష్టం ఏంటంటే అన్నీ తెలుసు, కానీ ఏం పట్టించుకునేటట్టు అలా ఉంటాడు. అందుకే నాకు ఆ దేవుడి పైన కోపం వచ్చింది. ఓ కుల వృత్తి, దాని గురించి నీకే బాగా తెలుసు కదరా. రే కొడితే కొబ్బరి పీస్ అయిపోతావు, పాము చెప్పేది విను. ఏ పదాలైనా నీ వృత్తితోనే వాడతావురా. అబ్బా